మౌనము ప్రణయగానము మనసుదానము తెలుసుకో నీవులు కలిసి నేనుగాలసి తోడుగా పిలిచి వలచాలే శిలలే చిగురించిన శిల్పం చెలిగా పిలిచే కనులే పండించిన స్వప్నం నిజమై నిలిచే నేడో మరునాడో మన మమతల చరితల మలుపు తెలుసుకోవా వసంతంలా వచ్చిపోవా ఇలా నిరీక్షించే కంటికే పాపలా కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సొగసరి కోయిలలా. స్వాగతం. నేను ఇక్కడ శనక్కాయల పొడి నూరుతున్నాను. మిరపకాయలు వేయించుకొని నూరుతా అంటే ఘాటు వచ్చింది చూడండి. ఎంత ఘాటు వచ్చిందంటే దగ్గి దగ్గి తుమ్మి వేసినాను. అప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మ కూరల్లోకి వేసుకునేకి కారం పొడి దంచుకొని జల్లెడ పెట్టుకొని చేసుకుంటాండే. అప్పట్లో ఎంత కష్టపడతాండ్రి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. పిల్లలప్పుడు మనకు తెలియదు అమ్మ కష్టము. ఇప్పుడు మనం చేస్తా అంటే అర్థమవుతుంది. అసలు ఆ మిరపకాయలు ఎంత ఘాటు వచ్చినాయంటే అంత ఘాటు వచ్చినాయి ఫ్రెండ్స్. అమ్మ హ్యాట్స్ ఆఫ్. నేను శనక్కాయల పొడి నూరి చింతొక్కు నూరి టేస్ట్ మటుకు సూపర్, వేరే లెవెల్, భలే ఉందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని రెండు కలుపుకొని. అప్పట్లో మా అమ్మ చిన్నప్పుడు ఆ చింతొక్కు కారం పొడి ఒంటిపూట బడప్పుడు క్యారీ కట్టిద్దండి మాకు. 9 గంటలకు 10 గంటలకు బాగా ఆకలి అవుతుంటే అది తింటంటే పోతుంటుంది. అసలు ఎట్లుంటుంది అంటే అట్లా ఉంటుంది. అది గుర్తొచ్చి నేను ఇప్పుడు చేసినాను ఫ్రెండ్స్. బాయ్.